ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్స్. ఫ్రెండ్స్ ఛానల్స్ అని ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు నాకు 2 ఛానల్లో అయితే అప్లోడ్ చేసే ఆప్షన్ అనేది వచ్చేసింది. 2 ఛానల్ కూడా అప్లోడ్ అయితే చేస్తున్నాను ఒక వీడియో అనేది. కాబట్టి మీరు 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీటికి సంబంధించిన వీడియోకి సంబంధించిన అన్‌లిమిటెడ్ మెటీరియల్స్ అయితే కింద డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ ఇచ్చిన అండ్ హెచ్‌డీ ఫోటోస్ కూడా టెలిగ్రామ్‌లో అయితే అప్లోడ్ అయితే చేస్తున్నాను. కాబట్టి ఈ వీడియోస్‌కి చిన్న ప్రాబ్లమ్ అయితే వస్తుంది. ఎందుకంటే మీకు కొంతమందికి ఇన్‌పుట్ కావడం లేదు. కొంతమందికి ఎలైట్ మోషన్ కావడం లేదు కాబట్టి ఓపెన్ కావడం లేదు కాబట్టి దానికి ప్రాబ్లమ్ అనేది రేపటి వీడియోలో అనేది పక్కా చెప్పేసాను. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు డెమో వీడియో అయితే చూసేయండి ఒకసారి. ఫ్రెండ్స్ మీరు డెమో వీడియో అయితే చూశారు కదా. డెమో వీడియో మొత్తానికైతే మ్యూట్లో అయితే పెట్టేశాను. ఎందుకంటే కాపీరైట్ ప్రాబ్లమ్ వస్తుందని చెప్పేసి. ఈ డెమో వీడియోకి సంబంధించిన బీట్ మ్యాక్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ అయితే అన్‌లిమిటెడ్ మెటీరియల్స్ అయితే టెలిగ్రామ్‌లో అయితే అప్లోడ్ అయితే చేసేసాను. బట్ వీటికి పాస్వర్డ్ అనేది ఉంటుంది కాబట్టి కొంచెం మీరు స్కిప్ చేయకుండా అయితే ఎండ్ వరకు అయితే చూడండి. నిన్నటి వీడియోకి అయితే పాస్వర్డ్ పెట్టలేదు. బట్ ఇయాటి వీడియోకి అయితే పాస్వర్డ్ అనేది పక్కా ఉంటుంది కాబట్టి మీరు స్కిప్ చేయకుండా కొంచెం అయితే ఎండ్ వరకు అయితే చూడండి. పాస్వర్డ్ అనేది అయితే కొంచెం దొరకబట్టేసుకొని మీరైతే వీడియో ఎడిటింగ్ అనేది కంటిన్యూ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ ఎఫెక్ట్స్ అనేవి అయితే చాలా కష్టపడైతే చేస్తున్నాను. మీరు బయట వేరే వాళ్ళని అడిగితే గిన మనీ పెట్టేసి అమ్ముతామంటున్నారు కాబట్టి అందుకోసం అని చెప్పేసి ఎఫెక్ట్స్ కూడా దొరకడం లేదు ఆల్మోస్ట్ అందరికీ. మీకోసం అని చెప్పేసి ఫోక్ ఎడిటర్ కోసం అయితే నేను ఈ ఎఫెక్ట్స్ అయితే కష్టపడైతే చేస్తున్నాను. మీరు కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఓకేనా. ఆలస్యం చేయకుండా ఎడిటింగ్లోకి అయితే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. నేను ఇక్కడ ఎలైట్ మోషన్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకున్నాను. ఓపెన్ చేసుకొని మీకు అయితే ఇంటర్ఫేస్ ఎలా చూపెడుతుంది. మీకు ఇచ్చిన బీట్ మ్యాక్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ అయితే పాస్వర్డ్ కొట్టేసుకొని డౌన్లోడ్ చేసుకున్న వారికి అయితే ప్రాజెక్టులకు అయితే వచ్చేస్తాను అనమాట. ముందుగా మీరు బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్న వారికి అయితే ఇక్కడ నేను ఫొటోస్ అయితే ఎలాంటివి అయితే ఇవ్వలేదు. జస్ట్ బీట్ మార్క్ అయితే ఇచ్చేసాను. బీట్ అయితే యాడ్ చేసి ఇచ్చే సాంగ్ అనేది. ఇప్పుడు మనం ఇక్కడికి సింపుల్గా సెకండ్ బీట్ మార్క్ వెళ్ళి ప్లస్ పై టాప్ చేసుకొని మీడియా కలర్ వేసుకోండి. మనం ఫొటోస్ అనేది తీసుకోవాలి కాబట్టి ఇక్కడ ప్లస్ ఫొటోస్ తీసుకొని థ్రెడ్స్ పై టాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ కొంచెం స్క్రోల్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ పై టాప్ చేసుకొని మీడియా కలర్ వేసుకోండి. ఇక్కడ ఇంకా ఫోటోస్ తీసుకొని థ్రెడ్స్ పై టాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లో కలిసిలో మధ్యలో అయితే పెట్టేసుకోండి. కొంచెం మధ్యలో పెట్టేసుకొని ఒకసారి కొంచెం స్క్రోల్ చేసుకోండి. ఒకసారి బ్యాక్ అయితే వచ్చేసుకోండి. బ్యాక్ వచ్చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్ ప్యాక్ అయితే ఓపెన్ చేసుకోండి. ఎఫెక్ట్ ప్యాక్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు స్టార్టింగ్ వన్ ఫోటో ఉంది కదా. ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి కాప్ ఎఫెక్ట్ వేసుకొని బ్యాక్ వచ్చింది ఒకసారి. ఓకేనా. బ్యాక్ వచ్చేసుకొని సింపుల్గా మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని సింపుల్గా ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ ఫోటో అనేది ఎఫెక్ట్ యాడ్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ సింపుల్గా నెక్స్ట్ ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. ఓకేనా. ఇలా ఎఫెక్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఒకసారి మళ్ళీ బ్యాక్ వచ్చేసుకోండి. సింపుల్గా మళ్ళీ ఇక్కడ షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారు, ఇక్కడ మనకి టెక్స్ట్ ఉంది కదా, టెక్స్ట్ అండ్ ఫోటో ఉంటుంది. ఫోటో పై ట్యాప్ చేసుకొని టెక్స్ట్ పై ట్యాప్ చేసుకొని ఇక్కడ కాపీ లేయర్ అయితే వేసుకోండి. ఓకేనా. లాంగ్ ప్రెస్ చేసుకొని కాపీ లేయర్ అయితే వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ బ్యాక్ వచ్చేసుకొని సింపుల్గా మళ్ళీ ఇక్కడ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ డబల్ బీట్ మార్క్ ఉంటుంది. డబల్ బీట్ మార్క్ దగ్గర అయితే పేస్ట్ అయితే చేసుకోండి. పేస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు కొంచెం దీన్ని కొంచెం స్క్రోల్ చేసుకుంటున్నా. మళ్ళీ ఫోటో అనేది కొంచెం అయితే కట్ చేసుకుంటున్నా. మళ్ళీ దీన్నే కాపీ లేయర్ అయితే వేసుకుంటున్నాను. ఓకేనా. కాపీ లేయర్ చేసుకొని మళ్ళీ ఇక్కడనే పేస్ట్ చేసుకుంటున్నా. డబల్ బీట్ మార్క్ వరకు అయితే కొంచెం స్క్రోల్ చేసుకుంటున్నాను. ఓకేనా. స్క్రోల్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనకు ఈ ఫొటోస్ అయితే మీరు చేంజ్ చేసుకున్న వాడు చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ డీజే అని ఉంటుంది. ఫస్ట్ టెక్స్ట్ వచ్చేసి డీజే పెట్టేసుకొని మళ్ళీ నెక్స్ట్ టెక్స్ట్ వచ్చేసి లింగ్ అని ఉంటుంది. ఓకేనా. లింగా పెట్టేసుకోండి. అంటే నేను సాంగ్కు తగ్గట్టు టెక్స్ట్కు తగ్గట్టు అయితే అనేది ఇచ్చేసిన. మీరైతే అదే విధంగా పెట్టేసుకోండి. ఇక్కడ డీజే లింగ్ అనేది వచ్చేసి ఇచ్చేసుకోవచ్చు. ఓకేనా. ఒకవేళ మీరు ఫోటోలు రీప్లేస్మెంట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఫోటో పై ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫీల్డ్ వెళ్ళేసుకొని ఇక్కడ స్టార్ పై ట్యాప్ చేసుకోండి. ఇక్కడ సింపుల్గా అయితే ఆ ఫోటోకి బదులు ఈ ఫోటో వేసేసుకొని ఇక్కడ ప్లస్ పై ట్యాప్ చేసుకుంటున్నా. ఫోటో అనేది రీప్లేస్మెంట్ అయిపోయింది కాబట్టి కొంచెం బ్యాక్ అయితే వచ్చేసింది. ఓకే. ఇలా వన్ సైడ్ వచ్చేసింది. కానీ నేను ఫోటో అయితే రీప్లేస్మెంట్ చేసుకొని పాత ఫోటో అనేది ఉంచుకుంటాను. మీరైతే రీప్లేస్మెంట్ చేసుకున్న వాడు చేసుకోవచ్చు. ఓకేనా. ఇలా చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనకి డబల్ బీట్ మార్క్ ఉంది. ఒకసారి మళ్ళీ బ్యాక్ వచ్చేసుకొని ఇక్కడ మళ్ళీ ఒకసారి ఎఫెక్ట్ ప్యాక్ అయితే ఓపెన్ చేసుకోండి. ఎఫెక్ట్ ప్యాక్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు కూడా థర్డ్ ఎఫెక్ట్ ఉంటుంది, ఒక ఫోటో ఎఫెక్ట్. ఈ ఫోటో పై ట్యాప్ చేసుకొని ఇక్కడ కాపీ లేయర్ చేసుకోండి ఒకసారి. ఓకేనా. కాపీ లేయర్ చేసుకొని సింపుల్గా మళ్ళీ ఇక్కడ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత దీన్ని ఎక్కడెక్కడ పేస్ట్ చేయాలో అక్కడక్కడ పేస్ట్ అయితే చేసుకోండి. నేను సింపుల్గా చెప్పేస్తా. ఇక్కడ 9.7 మిల్లీ సెకండ్స్ దగ్గర అయితే ఒకసారి పేస్ట్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ అవసరం లేదు. మళ్ళీ కొంచెం ముందుకు వచ్చేసుకోండి. ఇక్కడ మీరైతే ఒకసారి బీట్ అయితే అబ్జర్వ్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ ఇక్కడ డబల్ బీట్ మార్క్ ఉంటుంది 35.7 మిల్లీ సెకండ్స్ దగ్గర అయితే
మళ్ళీ పేస్ట్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ కొంచెం స్క్రోల్ చేసుకోండి. ఓకేనా, స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ ఒకసారి సాంగ్ అయితే అబ్జర్వ్ చేసుకోండి. ఇక్కడ స్లో అనేది వచ్చింది కాబట్టి బీట్ అనేది ఇక్కడ స్లో ఎఫెక్ట్ అన్నమాట. నేనైతే ఇట్లా ఎఫెక్ట్స్ అయితే సెట్ చేశాను. మళ్ళీ ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ వన్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, నేను ఫస్ట్ ప్లే చేసి పెడుతుండే బట్ కాపీరైట్ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి అంటే ప్లే చేయలేదన్నమాట. ఓకేనా, ఈ రెండు ఎఫెక్ట్స్ అయితే ఇదే విధంగా అయితే కాపీరైట్ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోండి. ఇలా ఈ రెండు ఫొటోస్ అయితే కాపీ చేసుకొని పేస్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి నేను సింపుల్గా చెప్పేస్తా. ఇక్కడ 11.29 మిల్లీ సెకండ్స్కి వెళ్ళి అయితే మనం ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. సింపుల్గా ఇలా ఫోటో తీసుకోండి, వీడియో కాల్లో వేసుకొని ఇక్కడ సపోజ్కి ఫోటో వేసేసుకొని థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నా. మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇలా మధ్యలో పెట్టేసుకొని ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకుంటున్నా. మళ్ళీ ప్లస్ పై ట్యాప్ చేసి మీడియా కాల్లో వేసుకొని ఇక్కడ ఈ ఫోటో వేసేసుకొని థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నా. ఎక్స్ట్రా పార్ట్ అయితే కొంచెం స్క్రోల్ చేసుకుంటున్నాను. ఫోటో వన్ సైడ్ వచ్చేసి ఇందులో మధ్యలో పెట్టేసుకొని మళ్ళీ ప్లస్ పై ట్యాప్ చేసుకొని మీడియా కాల్లో వేసుకొని ఇక్కడ ఇంకో ఫోటో వేసేసుకొని థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకొని మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసుకొని కొంచెం టైమింగ్లో వేసుకొని స్క్రోల్ చేసుకుంటున్నా. మళ్ళీ అదేవిధంగా ఇక్కడ ఫోటో వేసేసుకొని థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నా. ఎక్స్ట్రా పార్ట్ అయితే కొంచెం స్క్రోల్ చేసుకుంటున్నా. మళ్ళీ ప్లస్ పై ట్యాప్ చేసుకొని మీడియా కాల్లో వేసుకొని ఇక్కడ ఫోటో ఉంది కదా, ఫోటో వేసుకొని థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నా. ఇక్కడ పెట్టేసుకొని ఏం చేస్తున్నా, మళ్ళీ ఇదే ఫోటోని అయితే కొంచెం స్క్రోల్ చేసుకుంటున్నా. దీన్ని ఒకసారి కాపీ అయితే వేసుకుంటున్నా. మళ్ళీ ఇక్కడైతే పేస్ట్ చేసుకుంటున్నా. పేస్ట్ చేసుకొని దీన్ని కొంచెం అయితే ఇదే విధంగా పెట్టేసుకుంటా. మళ్ళీ ఇక్కడ బ్యాక్ వచ్చేసుకొని థ్రెడ్స్ పై ట్యాప్ చేసుకొని ఇక్కడ మనకు ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, సెకండ్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుంటున్నా. ఫోటో అనేది కొంచెం రొటేట్ అయిపోతుంది అన్నమాట. ఓకేనా, రొటేట్ చేసుకున్న తర్వాత మనకు మళ్ళీ ఇదే విధంగా అయితే మళ్ళీ ప్లస్ పై ట్యాప్ చేసుకొని మీడియా ఐకాన్లో వేసుకొని ఇక్కడ ఫోటోస్ తీసుకొని థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నా. ఎక్స్ట్రా పార్ట్ని కొంచెం స్క్రోల్ చేసుకుంటున్నా. మళ్ళీ ప్లస్ పై ట్యాప్ చేసుకొని మీడియా ఐకాన్లో వేసుకొని ఇక్కడ ఇంకో ఫోటో తీసుకొని థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నా. ఎక్స్ట్రా పార్ట్ని అయితే కొంచెం స్క్రోల్ చేసుకుంటున్నా. మళ్ళీ ప్లస్ పై ట్యాప్ చేసుకొని మీడియా ఐకాన్లో వేసుకొని ఫోటోస్ తీసుకొని థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకొని మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇలా మధ్యలో పెట్టేసుకుంటున్నా. ఇక్కడ మధ్యలో పెట్టేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ని కొంచెం స్క్రోల్ చేసుకుంటున్నా. అంటే మనం ఇదే విధంగా అయితే ఫొటోస్ అనేవి అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసేసుకోవాల్సి అయితే ఉంటుంది. కాబట్టి నేనైతే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే మీకైతే చేసి అయితే చూపెడుతున్నాను. ఎఫెక్ట్స్ కూడా ఎలా యాడ్ చేసుకోవడం కూడా చూపెడుతున్నాను. కాబట్టి మీరు కొంచెం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేసుకోండి. ఫాస్ట్ కూడా అయితే దొరకబట్టేసుకొని మీరు అయితే సింపుల్గా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇక్కడైతే ఎఫెక్ట్ యాడ్ చేసుకున్నాక మళ్ళీ నెక్స్ట్ బీట్ మార్కి వెళ్ళి ప్లస్ పై ట్యాప్ చేసుకొని మీడియా ఐకాన్లో వేసుకొని ఇక్కడ ఫోటో వేసేసుకొని థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. సింపుల్గా మోన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి మధ్యలో పెట్టేసుకోండి. కొంచెం స్క్రోల్ చేసుకోండి ఫోటోని. మళ్ళీ అదేవిధంగా ఇంకో ఫోటో కూడా అయితే ఇంకా రెండు ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. కాబట్టి ఆ రెండు ఫొటోస్ కూడా అదేవిధంగా అయితే యాడ్ అయితే చేసేసుకుందాం. లాస్ట్కి ఫోటో తీసేసుకుందాం. మళ్ళీ ఎక్స్ట్రా పార్ట్ అయితే కొంచెం స్క్రోల్ చేసుకుంటాం. ఓకేనా, మీరైతే ఇదే విధంగా అయితే ఫొటోస్ అనేవి అయితే ఎండ్ వరకు అయితే యాడ్ చేసుకోండి. ఈ ఫోటో అనేవి సరిగ్గా లైన్లో లేవు కాబట్టి ఏం చేద్దాం, మనం వీటిని అయితే కొంచెం లైన్ ప్రకారం అయితే పెట్టేసుకుందాం అనమాట. ఓకేనా, పైకి అనుకోవాలి కొంచెం. ఓకేనా, ఇలా లైన్ ప్రకారం అయితే పెట్టేసుకున్నాను అనమాట నేను ఫొటోస్ అనేవి. ఒకసారి మళ్ళీ బ్యాక్ వచ్చేసుకొని ఇక్కడ షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకుంటున్నా. ఎఫెక్ట్ ప్యాక్ ఓపెన్ చేసుకున్న తర్వాత కొంచెం ముందుకైతే స్క్రోల్ చేసుకొని ఇక్కడ మనకు ఫస్ట్ వన్ ఎఫెక్ట్ ఉంది కదా, దీన్ని ఫోటో పై ట్యాప్ చేసుకొని ఇక్కడ కాపీ యాడ్ చేసుకోండి. కాపీ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ సింపుల్ అయితే చెప్పేస్తా. ఈ ఫోటో తర్వాత మనకు డబల్ బీట్ మార్క్ ఉంటుంది కదా, ఇక్కడ 11.29 మిల్లీ సెకండ్స్ దగ్గర ఫోటో ఉంటుంది. ఆ ఫోటో పై ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ పై ట్యాప్ చేసుకోండి. ఫేస్ టెలి షారో మార్క్ ట్యాప్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్ ఆఫ్ చేసుకొని ఇక్కడ ఫేస్ కొట్టేసుకోండి. ఆటోమేటిక్గా ఎఫెక్ట్ యాడ్ అయిపోతుంది. సైడ్కి అయితే మూవ్ అయిపోతుంది ఎఫెక్ట్తో. మళ్ళీ ఒక ఫోటో తీసుకోండి. మళ్ళీ ఫోటో పై ట్యాప్ చేసుకొని ప్లస్ పై ట్యాప్ చేసుకొని ఫేస్ టెల్ ఆరో మార్క్ ట్యాప్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఆఫ్ చేసేసుకొని ఫేస్ కొట్టేసుకోండి. మళ్ళీ ఇక్కడ వన్ సైడ్ అయితే వచ్చేస్తుంది. కొంచెం ఎక్స్ట్రా పార్ట్ అని కొంచెం తక్కువ వచ్చింది కాబట్టి టైమింగ్లో వెళ్ళేసుకొని కొంచెం స్క్రోల్ చేసుకోండి. ఓకేనా, స్క్రోల్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ఇట్లా పెట్టేసుకోండి. వన్ సైడ్ కన్నా పెట్టి ఎందుకైనా మంచిది పెట్టేసుకున్న తర్వాత మరి ఇక్కడ ఎఫెక్ట్ అయితే అబ్జర్వ్ చేసుకోవచ్చు. మళ్ళీ వన్ ఫోటో వేసుకోండి. మళ్ళీ ఇక్కడ ఇంకో ఫోటో ఉంటుంది. ఫోటో పై ట్యాప్ చేసుకొని పేస్ట్ స్టైలిష్లో వేసుకొని పేస్ట్ వేసేసుకోండి. మళ్ళీ ఇక్కడ పెట్టేసుకున్న తర్వాత కొంచెం టైమింగ్ అనేది ఎక్కువ వచ్చేసింది. కొంచెం అయితే కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకొని మళ్ళీ ఇదే విధంగా అయితే ఒక ఫోటో వేసుకొని ఇక్కడ మళ్ళీ పేస్ట్ స్టైలిష్లో వేసుకొని ఎఫెక్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఎఫెక్ట్ అయితే సరిగ్గా వచ్చేసింది కాబట్టి ఫోటో అనేది వన్ సైడ్ వచ్చేసింది. ఇలా మధ్యలో అయితే పెట్టేసుకుంటున్నా. పెట్టేసుకొని మళ్ళీ ఒక ఫోటో వేసుకొని
మళ్ళీ ఇక్కడ ఇంకో ఫోటో ఉంటుంది, ఆ ఫోటోకి కూడా ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నా. ఇదైతే మనకు సరిగ్గా అయితే వచ్చేసింది మధ్యలో అనేది. మళ్ళీ ఒక ఫోటో వదిలేసుకొని మళ్ళీ ఇక్కడ ఇంకో ఫోటో ఉంటుంది, ఈ ఫోటోకి కూడా అయితే ఎఫెక్ట్ యాడ్ చేసుకుంటున్నా. ఇది కూడా అయితే సరిగ్గా మధ్యలోకి వచ్చేసింది. మళ్ళీ ఒక ఫోటో వదిలేసుకోండి, ఈ ఫోటో కూడా వదిలేసుకోండి. నెక్స్ట్ ఈ ఫోటోపై ట్యాప్ చేసుకొని మళ్ళీ అదే విధంగా అయితే ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నా. మళ్ళీ ఒక ఫోటో వదిలేసుకుంటే అవసరం లేదు, ఇదే లాస్ట్ ఫోటో అయినా వన్ సైడ్ వచ్చింది కాబట్టి ఫోటోపై ట్యాప్ చేసుకొని ఇలా సైడ్ మధ్యలో అయితే పెట్టేసుకుంటున్నాను. ఓకేనా. ఒకసారి మళ్ళీ బ్యాక్ వచ్చేసుకోండి. ఇక్కడ మళ్ళీ ఎఫెక్ట్ ప్యాక్ అయితే ఓపెన్ చేసుకోండి. ఎఫెక్ట్ ప్యాక్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీకు సింపుల్ చెప్పేస్తా. మనకు లాస్ట్ వన్ ఎఫెక్ట్ ఉంది కదా, ఈ ఫోటోపై ట్యాప్ చేసుకోండి, ప్లస్పై ట్యాప్ చేసుకొని ఇక్కడ కాపీలేట్ చేసుకోండి. ఓకేనా. కాపీలేట్ చేసుకుంటే మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. నేనైతే కాపీలేట్ చేసుకుని ఎఫెక్ట్ ఎందుకు అలా పేస్ట్ చేయమంటున్నంటే వీటికి కీ యానిమేషన్ అనేవి యాడ్ చేసి ఉన్నాయి కాబట్టి. ఇలా కాపీ చేసుకొని పేస్ట్ చేసుకుంటేనే కీ యానిమేషన్స్ యాడ్ అయిపోతాయి, ఎఫెక్ట్స్ కూడా యాడ్ అయిపోతాయి, లేదంటే కాదన్నమాట. ఇలా సింపుల్గా ఫోటోపై ట్యాప్ చేసుకోండి. మళ్ళీ ఇంతకు ముందు లాగైతే పేస్ట్ లిస్ట్పై ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ ఆఫ్ చేసుకొని పేస్ట్ కొట్టేసుకోండి. ఇక్కడైతే అబ్జర్వ్ చేసుకోవచ్చు మనకు. ఓకేనా. పెట్టేసుకొని మళ్ళీ ఒక ఫోటో వదిలేసుకోండి. మళ్ళీ ఇక్కడ ఇంకో ఫోటో ఉంటుంది, ఈ ఫోటోకి కూడా అదేవిధంగా ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. అండ్ ఈ ఫోటో అనేది వన్ సైడ్ వచ్చేస్తుంది అనుకోకండి, బరాబర్ అయితే వచ్చేసింది. నేను ఫస్ట్ సెట్ చేసుకొని పెట్టేసుకున్నాను, మీరు సెట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మళ్ళీ ఇదే విధంగా అయితే యాడ్ చేసుకున్నాను. ఫోటో అనేది అయితే మనకు ఆటోమేటిక్ రొటేట్ అయిపోయింది, ఎందుకంటే మనం ఫస్ట్ రొటేట్ అనేది చేసి పెట్టేసుకున్నాం కదా, అందుకని చెప్పేసి. ఇప్పుడు ఈ యొక్క ఈ టైంకి వచ్చింది కాబట్టి ఫోటోపై ట్యాప్ చేసుకొని ఇక్కడ ఇక థ్రెడ్స్పై ట్యాప్ చేసుకొని సెకండ్ ఆప్షన్ తీసుకోండి. ఇప్పుడు ఈ ఫోటో అనేది ఇలా అయితే పెట్టేసుకోండి, మనకు ఆటోమేటిక్లీ వచ్చేసింది అనమాట కదా. మళ్ళీ వన్ ఫోటో తీసుకోండి. మళ్ళీ ఇక్కడ ఇంకో ఫోటో ఉంటుంది, ఆ ఫోటోకి కూడా ఎఫెక్ట్ అదే విధంగా యాడ్ చేసుకోండి. మళ్ళీ ఒక ఫోటో తీసుకోండి. మళ్ళీ ఇక్కడ ఇంకో ఫోటో ఉంటుంది, ఆ ఫోటోకి కూడా ఎఫెక్ట్ అయితే అదే విధంగా యాడ్ చేసుకోండి. అయినా ఫోటో వన్ సైడ్ వచ్చేసింది కాబట్టి మనకు మధ్యలో పెట్టేసుకోవాలా. పెట్టేసుకొని మళ్ళీ సింపుల్గా ఈ ఫోటో తీసుకున్న తర్వాత ఇంకో ఫోటో తీసుకుంటే ఇక్కడ ఇంకో ఫోటో ఉంటుంది, ఆ ఫోటోకి అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. అయినా వన్ సైడ్ వచ్చేసింది ఫోటో కూడా, ఇప్పుడైతే సరిగ్గా అయితే వచ్చేసింది అనమాట. ఓకేనా. మళ్ళీ ఒక ఫోటో తీసుకొని లాస్ట్కి అయితే ఫోటో ఉంటుంది, ఆ ఫోటోకి కూడా ఎఫెక్ట్ అయితే ఇదే విధంగా యాడ్ చేసుకున్నాం. ఓకేనా. ఇలా అయితే మనం అన్ని ఫొటోస్కి అయితే ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడైతే ఎడిటింగ్ అయితే మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఓకేనా. మీరైతే చూసుకోవచ్చు ఎఫెక్ట్స్ అనేది మంచిగా అయితే వచ్చేసినాయి. ఇలా మంచిగా రానికి కారణం నా కొత్త ఫోన్ అన్నమాట, ఎందుకంటే ఇంతకుముందు పాత ఫోన్ ఉండే కదా, ఆ పాత ఫోన్ అయితే బాగా ల్యాగ్ అవుతుండే. ఓకేనా. ఇదే విధంగా అయితే చేసుకోండి అన్ని ఫొటోస్కి అయితే. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనకు వీడియో ఎడిటింగ్ అనేది మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది. అన్ని ఫొటోస్కి అయితే మనం ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకున్నాం. ఓకేనా. ఎఫెక్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేసుకోవాలంటే ఒకసారి మనం సింపుల్గా దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే పైన షేర్ ఆప్షన్ పై ట్యాప్ చేసుకోండి, సెట్టింగ్ ఆప్షన్ పక్కకు ఇక్కడ వీడియో ఆర్మాక్ ట్యాప్ చేసుకోండి, ఇక్కడ హెచ్డి ఆర్మాక్ ట్యాప్ చేసుకోండి. మీకు నచ్చిన హెచ్డి క్వాలిటీస్ అయితే పెట్టేసుకోండి. అయినా నేను నార్మల్ 720p హెచ్డీనే పెట్టేసుకుంటా ఇంతకుముందు లాగే. ఇక్కడ ఎక్స్పర్ట్ పై ట్యాప్ చేసుకుంటా. వీడియో అయితే నాకు సింపుల్గా అయితే డౌన్లోడ్ అయిపోతుంది, చూసుకోవచ్చు. మీకు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేనైతే పాస్వర్డ్ ఎందుకు పెడుతున్నాను అంటే మీ సపోర్ట్ అయితే నాకు సరిగ్గా అయితే రావడం లేదు. ఆ సపోర్ట్ రావాలని చెప్పేసి నేను పాస్వర్డ్ అయితే పెడుతున్నాను. మీరు మంచిగా సపోర్ట్ చేసినట్టయితే నేను పాస్వర్డ్ అయితే పెట్టాను. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.